నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, కొన్ని నెలల క్రితం మీకు తెలిసే ఉండొచ్చు, లేడీ అఘోరి అని అప్పట్లో న్యూస్ చెప్పాలంటే చాలా హల్చల్గా అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఆవిడని మర్చిపోతున్నాము అనుకునే లేకపోయి మళ్ళీ ఏదో ఒక న్యూస్తో ఆవిడ రావడం జరిగింది. అయితే ఆవిడ ఒక అమ్మాయిని కలిసి ఉండడము ఒక పెద్ద న్యూస్ లాగా మారిపోతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడుతున్నారు. అది ఇంతకీ ఏంటి వాళ్ళ అలా కలవడానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణాలు వాళ్ళు కలవడానికంటే ఎటువంటిది ఏం లేదమ్మా. కాకపోతే వీళ్ళు నన్ను మర్చిపోతున్నారు, మళ్ళీ నేను కొత్తగా కనిపించాలి వాళ్ళకు. ఏ రకంగా? ఫస్ట్ ఏమో ఒక దిగంబరాలుగా, ఇప్పుడు వస్త్రధారణతో. చూసారా ఆమె వస్త్రాలు కట్టుతున్నది ఇప్పుడు? ఆ వస్త్రధారణతో ఉంటుంది. ఆ వస్త్రధారణ అయిపోయిన తర్వాత వస్త్రధారణలో ఒక వివాహం, మళ్ళీ బయటికి అయితే వివాహం లేదు. ఒక అఘోరీ కాదు, దాని పదం అఘోర ఒకరిని చేయించాలి అనంటే, ఒక అఘోర ఆమె విద్యలో చేరాలి అనుకుంటుంది. అఘోర విద్యలో చేరాలనుకుంటే శునక అనేటువంటిది కానీ, కారులో కూర్చోవడం వంటి కానీ ఎలా ఆచరిస్తారు? నేర్చుకునేటువంటి వాడే అన్నిటినీ త్యజించిన వాడే. తర్వాత వచ్చేటప్పుడు ఇంకోటి ఏంటి? కార్లలో ప్రయాణం ఏంటి అసలు? కాలినడకతోనే ఉండాలి. కాలినడక లేదక్కడ. కారులో ఇష్టమున్నట్టుగా వ్యవహారం, ఎటు పడితే అటు పోవడం. నేను ఇప్పుడు మళ్ళీ ఎవరికి కనిపించట్లా, మళ్ళీ నేను ఫేమస్ అవ్వాలి కదా. ఫేమస్ అవ్వాలంటే ఇంకొక రీతి తెచ్చుకోవాలి. అలాంటప్పుడు మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ బయటికి తీసుకురావడమే కదా వాడి ఆలోచన. కొన్ని ఫొటోస్ కూడా చూస్తుంటే అసలు చూడడానికి కూడా ఎలా అసభ్యంగా ఉంది. ఇప్పుడు నేను వివాహం చేసుకోలేదంటున్నాడు, ఈ అమ్మాయి ఏమో నేను తల్లి అంటుంది, ఇంకొకసారి తండ్రితో సమానం అంటుంది, అసలు మేము అన్నా చెల్లెలమని చెప్తుంది. అన్నా చెల్లెలంటే అసలు మనిషిని ముట్టుకోరు కదండి, అలాంటి వాళ్ళు దూరం జనానికి చాలా దూరంగా ఉంటారు. అది గట్టిగా కౌగిలించుకోవడాలు. మళ్ళీ అఘోరి ఇలా సింబల్ పెడతాడా? వాళ్ళిద్దరు ఇలా పెట్టారు, మరి ఈ సింబల్ పెట్టొచ్చా? అసలు పెట్టకూడదు. తర్వాత ముద్దులు పెట్టుకుంటారా? ఒక అఘోరి ఉన్నప్పుడు ఒంటి మీద భస్మం తీసి మీకు రాస్తాడు, అవునా? అంతేగాని నిన్ను పక్కన కూడా కూర్చోపెట్టుకోడా ఆయన. నువ్వు నేర్చుకోవాలంటే మొదలు అఖాడాకి తీసుకుపోవాలి. అఖాడాకి తీసుకుపోయి నువ్వు ఆ అమ్మాయికి నేర్పించాలి. నా శిష్యురాలుగా ఈమెను తీసుకుంటున్నా అని చెప్పాలి. కానీ ఇక్కడ నువ్వు తిరిగేస్తూ శ్మశానంలో బూడిద రాసుకుంటూ ఇలా కనిపించడం ఎక్కడి వరకు న్యాయం? అది పో, అఖాడాకి తీసుకుపోయి కూర్చోబెట్టి సాధన చేయి, అప్పుడు తీసుకురా బయటికి. అప్పటి వరకు ఎలా తీసుకువస్తావు? నీ శిష్యురాలుగా నువ్వు ఎలా స్వీకరిస్తావు? అఖారాలో నీ పేరు నమోదైందా? ఈ అమ్మాయి పేరు మీద అసలు నువ్వు అఖారాలో పేరు నమోదు చేయించావా? మరి ఎలా తీసుకొని వచ్చాడు వాడు? ఆ అమ్మాయి జీవితం ఎంత ఇది చేసుకుంటుందో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి చేతులారా పాడు చేసుకుంటుంది. అంటే ఇక ఆమెకు వశీకరణమా లేకపోతే మరుగుమందు పెట్టాడా? అది భగవంతుడికి తెలవాలి. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది అంటారండి ఈ స్టోరీ వచ్చేసి? వీళ్ళది ఏముందండి, సోషల్ మీడియాలో ఇంకా వాడు ఫేమస్ కావాలి, సృష్టి వినాశనానికి ఏదో ఒక దారి చూపించాలి కదా వాడు. అలా చూపిస్తూ ఉంటేనే కదా. ఎందుకనంటే ఇప్పటికే ధర్మానికి ఆచరించాల్సినవి వాడు అధర్మమే ఆచరిస్తూ వస్తున్నాడు. ఒక సాధువు, ఒక అఘోరి రావాలి అనంటే తను ఒక వ్యూహంతో వస్తాడు. వ్యూహ చక్రాలు లేని ఎవడు రాడు. అంటే వాడి ఆలోచన ఏంటి అని అంటే, పాపం ఎప్పుడైతే బాలకృష్ణ గారు అఖండ సినిమా తీశాడో, ఆ అఖండాలో బాలకృష్ణ అంటే ఇది నిజమే కావచ్చు అన్నట్టుగా వాడు కూడా ఒక చేతిలో త్రిశూలం పట్టుకుంటున్నాడు. నేను అఘోరాన్ని సంచలనం చేయడానికి వస్తున్నాడు అంటే, పాపం అందులో బాలకృష్ణ ఒకటే కదా వచ్చింది, యుద్ధం చేసుకుందాం అన్నట్టుగా. అది దేనికోసం? ఒక గుహలో ఉన్నప్పుడు తన తమ్ముడి కూతురు చేతిలో పడ్డప్పుడు, అందుకే ఆయన ప్రపంచానికి వచ్చాడు. మరి ఈయనకి ఎవరి కూతురు చేతిలో పడ్డదని ఈయన ప్రపంచానికి వచ్చాడు? అవునా? ఎప్పుడు కూడా అఘోరాలు
బయటికి రారు హ్మ్. అన్నారా. బయటికి వచ్చినా ఇలా హల్చల్ చెయ్యరు. ఒకటి. ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ అఖాడాలు రహస్య ప్రదేశాలమ్మా. హ్మ్. ఇవి ఫలానా చోట ఉన్నాయని చెప్పడానికి కూడా మాకు ఆస్కారం లేదు. అన్నారా. రహస్య ప్రదేశాలవి. అందులోకి జన సంచరణ కూడా చెయ్యరు. మానవులు అక్కడికి వెళ్ళలేరు. అక్కడికి పోవాలన్నా కొన్ని నియమాలు నిబంధనలు చాలా ఉన్నాయి. ఒక ఎఫెక్షన్ అనేది కూడా ఇంట్లో వాళ్ళతో ఉండదు వాళ్ళకి, ఇంకా ఎవ్వరు ఉండదు. మొత్తం దేవుడు ఎఫెక్షన్ అనేది ఎక్కడదమ్మా. ఎఫెక్షన్ అనేది అయితే ఈ ఆడదాన్ని వీడు ఎందుకు పట్టుకొని తిరుగుతాడు? అవును, అలా నిజమైన వాళ్ళైతే ఆ విధంగా ఉంది. ఎఫెక్షన్ అనేది అఘోరాల్లో ఎఫెక్షన్ అనేటువంటిది ఎట్టి క్వశ్చన్లో రాదు. కుటుంబం అనేది అసలు వాళ్ళకి, శిష్యుల్లో కూడా ఎఫెక్షన్ చూపించారు అఘోరాలు. మంత్ర సాధన ఇస్తాడు, పో కూర్చో చెయ్యి, నీ శక్తి తర్వాత ఏందో నేను చూస్తా, నీ శక్తి ఎంతవరకు పెరిగిందో చూస్తా అంతే. మంత్ర సాధన ఇచ్చాడా, పక్క కూర్చోబెడతారు, సాధనలో కూర్చోబెడతారు. కానీ ముందుకు తీసుకువచ్చి పక్కగా కూర్చోబెట్టుకొని ఒంటి మీద కూర్చోబెట్టుకొని ముద్దులైతే ఎవరు పెట్టరు. దీన్ని బట్టి ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు వాడు ఫేక్ అని ఇక్కడే అంత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా దాని గురించి మనం అర్థం చేసుకునేది ఏముంటుంది? అవునాక. ఇప్పుడు ఇదేంటిది, ఐఫోన్కి ఒక సింబల్ అనేది ఉంటుంది, దాన్ని డూప్లికేట్ తయారు చేయగలుగుతాడా? లేదు. ఒకవేళ చేసినా వెంటనే దొరికిపోతారు. అవునా? అంతే. ఎందుకంటే దాన్ని వాడే చెప్తాడు, చూసేవాడే చెప్తాడు, అరే ఇది డమ్మీ రా అని. ఐఫోన్ ఒరిజినల్ అఖారాలో ఉన్నాయి, ఇది డమ్మీ పీస్. డమ్మీ పీస్ ఇక్కడికి వచ్చింది. ఆ డమ్మీ పీస్ నిజమైన అఘోరాని కాస్త అఘోరీని చేసి అందరూ చేతులైతే దండం పెడితే సమాజం ఎటుపోవాలి?